అఖిల, రాజేష్, శరత్ వీరు ముగ్గురు కూడా అనాథలైనరు. ఇలా వారిది నిరుపేద కుటుంబం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తమ్ముడు భూమేష్ నా దృష్టికి తీసుకురాగానే ఇలా మా యాదవ్ కుటుంబాన్ని ఆదుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ జైత్యాల జిల్లాలో ఉన్నటువంటి మా యాదవ సోదరులందరూ కూడా వారి పరిస్థితిని, వారి దీన పరిస్థితిని వివరించగానే ఇలా జైత్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రతి యాదవ సోదరుడు నేను ఫోన్ చేయగానే స్పందించి తమ వంతు సహకారాన్ని విరాళ రూపంలో అందించడం జరిగింది. ఇవల్ల ఆ విరాళాలకు సంబంధించి 86,051 రూపాయని ఇలా నక్కలపేట గ్రామంలోని బాధిత కుటుంబానికి ఇవాళ అందజేయడం జరిగింది. ఇలా యాదవ కుటుంబాలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఇలా అనేక నిరుపేద కుటుంబాల ఉన్నటువంటి సోదరులు చనిపోతూ ఉన్నారు. మరి ఇలా మొన్న పైడిమడు గ్రామంలో కూడా నిరుపేద కుటుంబానికి చెందినటువంటి మేకల ఆసన్న చనిపోవడంతో అక్కడ కూడా ఇలా వారి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం 85,221 రూపాయలు ఇలా పైడిమడు గ్రామం ఉన్నటువంటి మేకల ఆసన్న కుటుంబానికి ఇచ్చి ఇలా మా యాదవులందరం కూడా అండగా నిలిచినాం. మరి అదేవిధంగా ఇలా ధర్మపురి మండలం నక్కలపేట గ్రామంలో కూడా అదే పరిస్థితి రావడంతో మళ్ళీ జిల్లాలో ఉన్న యాదవులందరం కూడా మేము మాట్లాడుకొని ఇలా విరాళాలు సేకరించి ఇలా యాదవ కుటుంబానికి ఈ నక్కలపేటలో 86,051 రూపాయలు అందజేసి ఇలా వారికి ఆర్థికంగా అండగా ఉంటామని చెప్పి మేము భరోసానివ్వడం జరిగింది. రానున్న రోజులలో వీళ్లకు ఎలాంటి ఇబ్బందులున్నా ఇంకా ఎలాంటి అవసరం ఉన్నా ఇలా మా యాదవులందరం కూడా అండగా నిలుస్తామని చెప్పి ఈ జైత్యాల జిల్లాలో ఉన్నటువంటి ఏ గ్రామంలోనైనా నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తులు ఆపదవశత్తు చనిపోతే తప్పకుండా వాళ్ళకు కూడా ఇదే విధంగా మేము అందరం అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇలా జైత్యాల జిల్లాలో మా యాదవులు అనేటోళ్ళము 92,000 పైచిలకు జనాభా ఉన్నాం. కానీ మా యాదవులకు ఎక్కడ కూడా ఏ రకంగా కూడా పార్టీల పరంగా కావచ్చు, కులాల పరంగా కావచ్చు, ప్రభుత్వాల పరంగా కావచ్చు ఎక్కడ కూడా గుర్తింపు రావడం లేదు. ఇలా మా యాదవులందరూ కూడా ఈ జిల్లాలో ఏకం చేసి ఇలా మా యాదవులను ఈ జిల్లాల యాదవుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా మా యాదవ సోదరులందరం కూడా గ్రామాన యాదవులను తట్టి లేపి వాళ్ళ మనసును చూరగొని ఇలా జైత్యాల జిల్లాల యాదవుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకొని ఒక సంఘాన్ని తయారు చేసుకొని ఇలా మా హక్కులను సాధించమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ నక్కలపేట గ్రామంలో ఉన్నటువంటి యాదవ సోదరులందరూ కూడా సహకరించిన జిల్లా యాదవ సోదరులకు విరాళం ఇచ్చిన ప్రతి యాదవ సోదరుడికి నేను మెసేజ్ పెట్టగానే, నేను ఫోన్ చేయగానే స్పందించి తమ వంతు సహకరించిన మా యాదవ కుల బాంధవులందరూ కూడా పేరు పేరున యాదవ కులం తరపున నా తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను యాదవ సోదరులకి. ఇలా ఒక యాదవ కుటుంబాన్ని ఆడుకోవడానికి ఇలా జిల్లాలో ఉన్న యాదవులందరూ కూడా ఏకం కావడం నిజంగా చాలా సంతోషం. ఇదే స్ఫూర్తితోటి, ఇదే లక్ష్యంతో ఇలా జైత్యాల జిల్లాల మన అందరం ఏకమై మన హక్కులను సాధించుకొని మన ఆత్మ గౌరవాన్ని సాధించుకొని తెలియజేస్తూ మన సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ జై యాదవ్, జై యాదవ్, యాదవ్ ఐక్యత.